కృష్ణ ఈరోజు మీరు చూస్తున్నారు. ఇది ఈ భూప్రపంచం మీదే అత్యద్భుతమైన గ్రామం, అత్యంత గొప్ప ఆధ్యాత్మికత సంపద ఉన్న గ్రామం, అదే కూర్మ గ్రామం. ఈ కూర్మ గ్రామం గురించి మీరు ఈ పాటికి మీరు తెలిసే ఉంటుంది అంత. అయితే ఈరోజు మేము మా సేవలో భాగంగా ఈ వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మా నిత్య కర్మల్లో భాగంగా ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, ఇదిగోండి ఇలా ఈ పొలంలో మేము కూరగాయల నారు నాటుతున్నాం. ఈ కూరగాయల నారులో ఏం నాటుతున్నామంటే ఈరోజు మేము చూడండి, వంగనారు. ఇది నాటు వంగనారు. రెండోది మిరపనారు. ఈ నాటు వంగనారు. అయితే ఈ వంగనారు ప్రత్యేకత ఏంటంటే, ఇది సాధారణమైన వంగనారు కాదు. ఇది పూర్తిగా మన దేశీ పరంపరలో వస్తున్న విత్తనం అన్నమాట. ఇది ఎంత గొప్ప విత్తనం అంటే, ఇది చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో అత్యంత ప్రముఖులైన ఆ సేంద్రియ వ్యవసాయదారుల నుండి మేము సేకరించిన నారు అన్నమాటలు. అంటే సేంద్రియ వ్యవసాయదారుల్లో కూడా వీళ్ళు గిరిజన సాంప్రదాయాలు పాటిస్తున్న సేంద్రియ వ్యవసాయదారులు అనమాట. అయితే మేము సేంద్రియ వ్యవసాయదారులు సాధారణమైన సేంద్రియ వ్యవసాయదారుల దగ్గర కాకుండా గిరిజన సాంప్రదాయాల్లో వాళ్ళ పరంపరలో విత్తనాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ దగ్గర మేము సేకరించిన ఈ నారు అనమాట. ఇది అంత గొప్పదనమాట. ఇంకోటి రెండోది, ఇక్కడ పూర్తిగా గో ఆధారిత వ్యవసాయంలో చేయబడుతుంది. ఇంకోటి, దీనికి ఆధ్యాత్మిక శక్తి కూడా జోడిస్తాం అనమాట. అంటే మేమందరం కృష్ణ భక్తులం. ఈ కృష్ణ నిత్యం 24 గంటల కృష్ణ చైతన్యంలో ఉండి మేము ఈ వ్యవసాయం చేయడం వల్ల మా చైతన్యం ఈ మొక్కలకు వస్తుంది. ఈ మొక్కల నుంచి వచ్చిన పంటలో ఆధ్యాత్మికత ఉంటుంది అనమాట. ఆధ్యాత్మికతతో కూడిన కూరగాయలను మనం వండటం వల్ల మనకి ఆధ్యాత్మిక శక్తి ఇంకా ఇంప్రూవ్ అవుతుంటుంది. అలా అనమాట. పూర్తిగా భక్తియుక్త సేవల్లో భాగంగా ఈ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఈ నారుకున్న గొప్పతనం ఒకటి, దానికి ఇంకా కొన్ని మంచి లక్షణాలు జోడించడం వల్ల ఇది ఇంకా పవిత్రం అవుతుంది అనమాట. ఈ వ్యవసాయము అందరూ చేస్తారు, మాకంటే ఎక్కువ దిగుబడి కూడా సాధిస్తారు, కానీ అది సాధారణమైన విషయమే. కానీ ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే, మేము చేసే వ్యవసాయం ఇంకా గొప్పది అని అర్థం. ఇక ఈ గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా మేము ఎటువంటి రసాయనాలు వాడటం లేదు, ఎటువంటి కెమికల్స్ ఎటువంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మా అదృష్టం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎవరు కూడా పూర్తిగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి నేలను పాడు చేసే స్వభావం ఉన్న గిరిజనులు కాదు. వీళ్ళు కూడా సేంద్రియ వ్యవసాయం చేయకుండా, కొంచెం ప్రకృతి వ్యవసాయం చేయకుండా, అంటే సాధారణమైన వ్యవసాయం పద్ధతుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. సంవత్సరానికి ఒక పంట వేసుకొని అలా 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 ఎంత వస్తే అంత దిగుబడి తీసుకొని అలా గడిపేస్తుంటారు అనమాట. అది వీళ్ళ గొప్పతనం.